ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నా ప్రియ సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో గొప్ప వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చీకటిలో నడిచే వారికి దేవుడు గొప్ప వెలుగును అనుగ్రహిస్తానన్నాడు. చీకటి నుండి మిమ్మల్ని వెలుగులోనికి తీసుకొని వచ్చే శక్తి గల దేవుడు ఈరోజు మీతో ఉన్నాడు. కాబట్టి ధైర్యం వహించండి. మరణ ఛాయ గల దేశంలో నుండి దేవుడు మిమ్మల్ని తప్పకుండా విడిపించి అద్భుత కార్యంను దేవుడు జరిగించబోతున్నాడు. కాబట్టి ఎలాంటి మరణ ఛాయలోనూ మీరున్నారో దేశ నివాసులందరినీ కూడా దేవుడు గొప్ప వెలుగులోనికి చేయబోతున్నాడు. కాబట్టి దేవుని సన్నిధి తప్పకుండా మీతో ఉండి నడిపించి కాపాడునుగాక. దేవుని సన్నిధి, కృప, కాపుదల, ఆరోగ్యము మీ జీవితంలో దేవుడు అనుగ్రహించి చీకటిలో నుండి మిమ్మల్ని విడిపించి మరణ ఛాయల నుండి దేవుడు విడిపించి మన దేశాన్ని కాపాడి ప్రకాశింపజేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, చీకటిలో నడుచు వారికి గొప్ప వెలుగునిస్తానన్నావు. మరణ ఛాయల చేత, భయంకరమైన అనారోగ్యము చేత మా దేశం కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఇదే దినం మీ వెలుగును ప్రకాశింపజేయండి. నీ సన్నిధి ద్వారా దేవాని స్తోత్రం, ప్రతి అనారోగ్యం అనే ముళ్ళును కొట్టివేయండి. నీ కృప, నీ కాపుదల ఎల్లవేళలుంచి ప్రతి ఆటంకాలన్నీ తొలగించి నీ సన్నిధి ద్వారా అద్భుతము చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.